హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. 13th క్వశ్చన్. సో సందులు ఉన్నాయి కదా, ఇవి 12 మార్క్స్ పార్ట్ బిలో చూసారు కదా, 12 మార్క్స్. సో ఈ 12 మార్క్స్ క్వశ్చన్ ఎలా రాయాలో చూద్దాం. సందులు చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి ఏం చదవాలా చూద్దామా. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? అతి సంధి. ఇవి విభాగాలు. సో ఇందులో సవర్ణ దీర్ఘ సంధి, అవయవ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, ఏనాదేశ సంధి. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి కదా, 5 ఉన్నాయి. ఇంకో విభాగం చూద్దామా. సెకండ్ విభాగం హల్ సంధి. ఇందులో శృత్వ సంధి 2, 3, 4, 5 మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఇవి ఒకటి. నెక్స్ట్ ఇంకో విభాగం ఉంది, ఇది లాస్ట్, విసర్గ సంధి. ఇన్ని సంధులు ఉన్నాయి, అసలు ఏం చదవాలి, ఎట్లా రాయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. వాళ్ళ కోసమే వీడియో. మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఓకే, మీరే టాపర్లు. ఒకవేళ మీరు చదవకపోయింటే ఈ వీడియో చూడండి. జస్ట్ ఎలా రాయాలో చెప్తాను, సింపుల్గా ఎలా రాయాలో చెప్తాను. చలో, ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి. యాక్చువల్గా ఈ సంధులన్నీ మనం ఇంటర్లోనే చదువుకున్నాం. ఈ సవర్ణ దీర్ఘ సంధి ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో మళ్ళీ చూసుకుందాం, ఏం పర్లేదు. ఏం లేదు, ఆ ఈ ఊరులు. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులు అవే అచ్చులతో పరమైనప్పుడు వచ్చేదే సవర్ణ దీర్ఘ సంధి. ఇది ఉంటుంది కదా స్తోత్రం, మనం విన్నాం కదా, నాకు అదే గుర్తుంది. అట్లా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టేబుల్ ఉంది చూడండి, ఇది చూస్తే మీకు ఇంకా ఐడియా రావచ్చు. ఆ ఈ ఊరు అవే అచ్చు అంటే ఆ ఈ ఊరు, మళ్ళీ దాంతోనే కలిసినప్పుడు వచ్చేదే సవర్ణ దీర్ఘ సంధి. ఎట్లా ఐడెంటిఫై చేయాలి దీన్ని? ఓకే, ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఎట్లా వస్తుందో చెప్తా. ఇప్పుడు 13th క్వశ్చన్ ఇస్తాడు, ఇచ్చి ఇలా ఒక వర్డ్ ఇస్తాడు, ఇలా ఇస్తాడు. ఏమని? రామానుజన్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు విడదీసి సంధి పేరు రాయమని చెప్తాడు. ఇక్కడ ఉంది కదా, యాడింగ్ విత్ సంధి నేమ్. ఓకే, ఎలా అయినా అడగొచ్చు. ఇప్పుడు సంధి నేమ్స్ ఇచ్చి విడదీసి రాయమని అడగొచ్చు, ఇలా రాయమని. లేకపోతే వాడే విడదీసి మనల్ని కలిపి రాసి సంధి పేరు రేపని అడగొచ్చు. సో ఎలా అయినా అడగొచ్చు. ఎలా రాసినా మనం సంధిని ఐడెంటిఫై చేస్తే చాలు, మార్క్స్ అయితే పడిపోతాయి. సో చూడండి, ఇప్పుడు రామానుజన్ అనే వర్డ్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు రామ ప్లస్ అనుజన్, ఈ రెండు ఇట్లా విడదీసి రాయాలి. చేస్తే ఏమని వచ్చింది? రామ, ఆ వచ్చింది. ఇక్కడ మళ్ళీ అనుజన్, ఆ వచ్చింది. సో ఆ ప్లస్ ఆ, ఈ రూల్ అయితే ఫాలో అవుతుంది కదా, అప్లికబుల్లే కదా ఇక్కడ. సో ఆ అయిపోయింది. ఈ సంధి ఏది? సవర్ణ దీర్ఘ సంధి. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేయండి, సవర్ణ దీర్ఘ సంధి అని ఇక్కడ రాసేయండి ఎగ్జామ్లో, అంతే. ఇది కూడా అంతే. మహా, అహి, మహాహి, ఆ వచ్చింది, ఆ వచ్చింది. ఇది కూడా అంతే. తథా, ఆగం, తథాగమః. సో ఆ వచ్చింది, ఆ వచ్చింది. అట్లా ఇంకేమున్నాయి? రు, గురు, ఉపదేశ్, గురోపదేశ్, ఊ ప్లస్ ఊ. సో ఒకటే మిత్రమా, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరు ప్లస్ ఆ ఈ ఊరు, అంతే. మీకు మిగతా సంధులు కూడా చూసినప్పుడు ఇంకా ఐడియా వస్తుంది. సో ప్రస్తుతానికి ఆ ఈ ఊరు అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకటి అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, అయవాయ సంధి. ఇది కూడా అంతే. అక్కడేమైంది? ఆ ఈ ఊరు. ఇక్కడేమైంది? ఏ ఓ ఏ ఔ, ఏ ఓ ఏ ఔ, అంతే. ఏ ఓ ఏ ఔ వచ్చినప్పుడు ఎనీ ఓవెల్. ఔ అన్నప్పుడు ఇంకా ఓవెల్ మనకు గుర్తు రావాలన్నప్పుడు వీటితో ఇట్లా ప్లస్ అయినప్పుడు ఈ సంధి వస్తుందని గుర్తుపెట్టుకోండి, అంతే. ఇక్కడ ఆ ఈ ఊరు, ఇక్కడ ఏ ఓ ఏ ఔ, అంతే. చూడండి, హరే ప్లస్ ఏ, హరే, అట్లా. గుణసంధి. గుణసంధికి ఏంటంటే గుణ అన్నప్పుడు ఆ వచ్చింది, ఆ ప్లస్ ఈ ఊరు. ఫస్ట్ సంధిలోనే ఉంది కదా ఆ ఈ ఊరు, ఇక్కడ కూడా అంతే. గుణ అన్నప్పుడు ఆ వచ్చింది, గుణ, ఆ ప్లస్ ఈ ఊరు కలిపితే గుణసంధి అయిపోయింది, అంతే. మీరు ఈ వర్డ్స్ చూసినప్పుడు ఐడెంటిఫై చేయాలి ఆ సంధి. ఐడెంటిఫై చేసిందంటే ఇంక అయిపోయింది, మీరు మార్క్స్ వచ్చినట్టే మీకు, అలా. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి గుడ్డి లైక్ సింపుల్గా ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని మీరు
మైండ్లో పెట్టుకోవాలి అంతే. ఇంకా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ విభాగ్ చూసారు కదా, అందులో ఏంటంటే అలా ఉన్నాయి కదా, ఇక్కడ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. అదేమో ఆ ఈ ఊరుల వరకే ఆగిపోయింది కదా. ఇక్కడ చూడండి సా తా ద ఇట్లా ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఈ సంధి పేర్లు గుర్తుపెట్టుకోండి. శృత్వ సంధి. శృత్వ సంధి అంటే ఇది బాగా చదవండి, గుర్తుంటుంది. స త ద ద ద న ప్లస్ ష ష. సో ఇలా. నెక్స్ట్ దానికి ఇవ్వండి, ఇదేమో షే కదా, నెక్స్ట్ ఏమో షా. సో ఇక్కడ ఈ రెండు కూడా సేమే ఉన్నాయి, కాకపోతే వర్డ్ ఒకటి మారుతుంది అంతే. ఇక్కడ కూడా అంతే, స త థ ద ద న ప్లస్ షా అలా. సో ఇంతే ఇంకా. అండ్ ఇందులో ఇంపార్టెంట్ చెప్పమన్నా అంటే ఇంపార్టెంట్ చెప్పలేను మిత్రమా, ఎందుకంటే ఇప్పుడు మీకు సిలబస్ చేంజ్ అయింది, ప్యాటర్న్ చేంజ్ అయింది, అండ్ ఇంపార్టెన్స్ ఎట్లా చెప్తాం. ఇప్పుడు ఒకవేళ చెప్పినా కూడా అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. సో శబ్దాలు అయితే నేను చెప్పాను ఇంపార్టెంట్, అవి నేర్చుకుంటే అవి వస్తాయని. ఈ సందులు అయితే నేర్చుకోవాల్సిందే మీరు అన్నీ. తెలీదు ఇప్పుడు మనం ఆ విభాగం నేర్చుకుందాం అనుకోండి, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తా, అందులో నుంచి వస్తే మనం ఏం చేయలేం. సో మ్యాక్సిమం అన్నీ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఇంక ఇది ఒకటే, ఇప్పుడు ఏమైంది, ప్రతిపాదార్థ సింపుల్గా ఫార్మాట్ చెప్పా, సమ్మరీస్ అయిపోయాయి. శబ్దాలు 4 నేర్చుకుంటే సరిపోతుందని చెప్పా, 4, 5 అట్లా. ఇంకా సందులో ఒకటే మీరు చదవాల్సి ఉంది అంతే. ఇంకా పార్టీ అంటారా 20 మార్క్స్, రాస్తే ఎట్లనన్నా వస్తాయి మార్క్స్. సో ఇదొకటి చదువుకోవాల్సిందే మీరు, తప్పదు. అండ్ యూట్యూబ్లో ఎక్కడైనా వెతకండి, మీరు ఎక్కడ దొరకవు, ఎవరు ఇంపార్టెంట్ చెప్పారు సందులకి. మీరు మీనింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సందులు. ఇక్కడ చెప్పా కదా ఆ ఈ ఊరు అట్లా అదంతా. సో అర్థమైంది అనుకుంటున్నాను, అంతే మిత్రమా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడితో పార్ట్ బి అయితే సమాప్తం. ఇంకా ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. ఇది కూడా వదిలేకండి, ఇది సందులు అసలు మిస్ చేసుకోకండి. 12 మార్క్స్ కదా. సో 13th క్వశ్చన్ రాసేసి రండి. అన్నీ చాయిస్ ఉంటుంది ఇందులో కూడా, పర్లేదు, ఓకేనా, చాయిస్ ఉంటుంది, మీరు సో రాసి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.